వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. వినాయకుడు విఘ్నాల్ని తొలగించేటటువంటి స్వామి ఆయన. అయితే వినాయకుడికి సంబంధించి ఏ పూజ చెప్పినా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, చేసుకోవాలన్న ఉత్సాహం వస్తుంది. వినాయక చవితి చూడండి ఎంత బాగుంటుందో. పండగ అంటే పండగే. అయితే వినాయకుడికి సంబంధించి ఇంకేమైనా పూజలు ఉన్నాయక్క అబ్స్టాకిల్స్ ని అధిగమించడానికి? తప్పకుండా ఉన్నాయి. చాలా మందికి అవాంతరాలు, ఆబ్స్టికల్స్ లేకపోతే అడ్డంకులు ఎక్కడ ఉంటాయి అని అంటే, ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలన్నా అన్నీ ఉంటుంది, లోన్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సరైన స్థలం దొరకకపోవడం, అలాగనే సరైన వాళ్ళకి నచ్చిన ఏరియాలో ఉండకపోవడం, చూసిన తర్వాత ఏదైనా వాస్తు దోషాలు ఉండి వదిలేయాల్సి వచ్చిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా లేదు అంటే కనుక సంబంధాలు, అమ్మాయి చాలా బాగుంటుంది, అన్ని విధాలా చదువుకుని ఉంటుంది, జాబ్ చేసి ఉంటుంది, అయినా కూడా సరైన వరుడు దొరకడం లేదు. అబ్బాయి కూడా అంతే, అమ్మ ఈ మధ్య కాలంలో మా అబ్బాయికి వచ్చే జీతం అమ్మాయిలకు సరిపోవడం లేదు అనే వాళ్ళు కూడా ఎక్కువ. ఏదో ఒక చిన్న అవాంతరమే అని అనుకుంటాం, కానీ అది పెద్ద పనికి అడ్డంకుగా నిలబడుతుంది అనమాట. ఇంపార్టెంట్ వర్క్ వచ్చేటప్పటికి ఆ అవాంతరం అనేది తొలగడం లేదు అసలు, ఎన్ని సంవత్సరాలైనా కూడా. అలాంటి వాటికి మనకి విఘ్నేశ్వరుడు చాలా బాగా కరుణ చూపిస్తాడు పద్మిని. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడికి మనము దండం పెట్టుకుంటే ఆ విఘ్నాలన్నీ తొలగించే శక్తి ఆయనకు ఉంది కాబట్టి తప్పకుండా ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి, అడ్డంకులన్నీ పటాపంచలైపోతాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఏంటంటే ఇక్కడ కూడా మనం యూనివర్స్ని, ప్రకృతిని మమేకం చేస్తాం వినాయకుడితో పూజ చేసేటప్పుడు. మీరు ఆల్రెడీ ఒకసారి క్షిప్ర గణపతి గురించి చెప్పారు. చాలా ఫాస్ట్ గా అవుతుంది, పనులు చాలా ఫాస్ట్ గా అవుతాయి క్షిప్ర గణపతి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే వినాయకుడికి గోధుమ గడ్డితో పూజ అన్నమాట. గోధుమలు ఉంటాయి కదా, గోధుమలు. అసలు గోధుమలు అంటేనే పని చేయడానికి చాలా విశిష్టమైనవి అని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా పని, ఇప్పుడు నేను ఒకసారి ఉద్యోగం గురించి కావాలన్నప్పుడు సాయిబాబా గారి పూజ చెప్పాను నేను. గోధుమలు పట్టుకొని నామం చదవండి, రోజు పక్కకు పెట్టండి అని. చాలా మంది నాకు ఫోన్ చేశారు కూడా, మా అబ్బాయికి జాబ్ వచ్చిందమ్మా ఇది చేస్తే అని చెప్పి. మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడాలి తప్పకుండా. అయితే ఆ గోధుమలు అనేవి చాలా విశిష్టమైనవి అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. అయితే గోధుమలు తీసేసుకొని మనం ఏం చేయాలంటే ఒక రోజు నానబెట్టేసేయాలి, ఒక 10 to 12 hours నానబెట్టేస్తే చక్కగా నానిపోతాయి. నానిన తర్వాత ఒక బట్టలో, మంచి బట్టలో నీళ్ళన్నీ ఓడిపోనివ్వండి ఒక 10-15 నిమిషాలు. అయితే ఒక చుక్క నీళ్ళన్నీ కూడా పోతాయి కదా, మనం ఏదైనా స్టెయినర్లో కానీ చిల్లులు దాంట్లో కానీ వేసేసుకుంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయి, ఓడిపోతాయి. అప్పుడు ఆ గోధుమల్ని ఒక బట్టలో కట్టి పెట్టాలి టైట్గా. గట్టిగా పెట్టేస్తే మొలకలు వస్తాయి, మొలకలు ఎత్తుతుంది. వాటిని మనం కుండీలో జల్లేసుకుంటే విత్ ఇన్ ఒక 5-6 days ఇంత గడ్డి వచ్చేస్తుంది, గోధుమ గడ్డి. ఇంగ్లీష్ లో లెమన్ గ్రాస్ అంటారా? కాదు, వీట్ గ్రాస్. లెమన్ గ్రాస్ అంటే లెమన్ గ్రాస్ డిఫరెంట్, దాంతో చాలా పనులు ఉన్నాయి మనకి, నేను చెప్తాను తప్పకుండా. ఇది వీట్ గ్రాస్. ఈ వీట్ గ్రాస్ లో కూడా సైంటిఫిక్ గా చాలా ఉంది. వీట్ గ్రాస్ లో ఆల్మోస్ట్ మన బ్లడ్ ఉంది కదా, దాని హిమోగ్లోబిన్ కి ఈక్వలెంట్ గా ఉంటుందంట ఆర్గానిక్ స్ట్రక్చర్. ఆర్గానిక్ స్ట్రక్చర్ వీట్ గ్రాస్ లో ఉన్నది, మన హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. అలా ఉంటుంది కదా, హిమోగ్లోబిన్ స్ట్రక్చరే డిఫరెంట్ గా ఉంటుంది. అలా అయితే అంటే కెమికల్ గా నేను చెప్పేది, ఆర్గానిక్ స్ట్రక్చర్ కెమికల్ గా. అయితే అది తాగితే, గోధుమ గడ్డి రసం జ్యూస్ తాగితే మనకి ఎనిమిక్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందో వాళ్ళకి తొందరగా పడుతుంది అని కూడా రాశారనమాట. అయితే ఈ వీట్ గ్రాస్ మొలకలు వచ్చేసిన తర్వాత చక్కగా 108 లెక్క పెట్టుకోవాలి మనం. ఒక్కొక్కటి తీసుకొని పూజ ఏ రోజైతే చేసుకోవాలంటే మంగళవారం చేసుకోవాలి ఈ పూజ మనకి. ఎందుకంటే అడ్డంకులు ఏమైనా తొలగిపోవాలి అంటే, మీరు చూడండి, మ్యారేజెస్కి అన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా కుజుడు చాలా ఇంపార్టెంట్. ఎవరికన్నా కుజ దోషం ఉంది అనుకున్నా, ఎవరికైనా రాహు దోషం ఉంది అనుకున్నా కూడా ఈ పూజ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. జాతకంలో జాతకంలో రాహు కుజుడు బాలేకపోతేనే మనకి
ఈ ప్రాబ్లం అన్నమాట. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గోధుమ గడ్డి ఒక 108 లెక్క పెట్టుకొని తీసేసుకొని ఓకే వాటిని ఏమి కడగద్దు, అలానే పెట్టుకోవాలి. పెట్టుకొని అక్షింతలు, ఎర్ర అక్షింతలు కలుపుకోవాలి. కుంకుమ అంటే మనం అక్షింతలు అనేసరికి పసుపు కలుపుతాం కదా, ఇక్కడ మాత్రం ఎరుపు కుంకుమ కలిపిన అక్షింతలు యూజ్ చేయాలి. అవి ఎలా అక్క? నెయ్యి వేసుకుని ఆవు నెయ్యి ఆవు నెయ్యి వేసుకొని కొంచెం ఆవు నెయ్యి ఏం చేస్తారంటే ఇట్లా తడపాలండి మన చేతులతో కొద్దిగా, ఈ 2 ఇలా ముంచితే వచ్చేస్తుంది. కొంచెం ఆల్రెడీ మనం కుంకుమ వేసేసుకొని ఆ తడిపిన చేత్తో ఇలా తడుపుకుంటే అన్ని అక్షింతలు మనకి సిద్ధమైపోతాయి, ఎర్ర అక్షింతలు. వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఆవాహనం అంతా చేస్తాంగా షోడశోపచార పూజ చేస్తాం. షోడశోపచార పూజ చేయడమే మంచిది. ఆ అష్టోత్తరం చదివేటప్పుడు 108 పెట్టుకున్నాం కదా, గోధుమ గడ్డి గరిక పెట్టుకున్నాం కదా, ఒక గోధుమ గడ్డి తీసుకోవడము, అక్షింతలు తీసుకోవడము, నామం చెప్పి వేయడం. కింద గోధుమ గడ్డి ఏదైతే కింద పార్ట్ ఉంటుంది కదా, మట్టి ఉన్న పార్ట్ ఉత్తరం వైపు ఉండాలన్నమాట. మనం ఎలాగో తూర్పు వైపు ముఖంగా మనం కూర్చుంటాము, ఎదురుగుండా మనకి స్వామి ఉంటాడు కాబట్టి, అంటే స్వామికి రైట్ సైడ్ కి వస్తుంది అనమాట. మీరు చూసుకోండి, ఉత్తరం వైపు కాడ ఉండాలి, ఆ మట్టి అనేది ఉండాలి. చక్కగా ఒక నామం తీసుకోవడము, నామం చెప్తూ ఒక గరిక తీసుకోవడము, దాంతోనే ఇలా 2-3 అక్షింతలు ఇలా పెట్టుకోవడం, స్వామి దగ్గర పెట్టడం అనమాట. చక్కగా ఒక ప్లేట్ విడిగా పెట్టుకోండి, ఆ ప్లేట్లో విఘ్నేశ్వరుడిని కూర్చోపెట్టుకొని పూజ చేసుకోవడం అనమాట. అది ఇలా 108 నామాలు అయిపోయిన తర్వాత మనం ధూపం దగ్గర నుంచి మళ్ళీ చదువుకుంటూ వెళ్ళిపోతాం. షోడశోపచార పూజ అయిపోతుంది. దీనికి మీకు మనం మామూలుగా ఏదైతే మనం పూజ చేసుకుంటామో, విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాం కదా, వినాయక చవితి బుక్ ఉంటుంది, వ్రతకల్పం బుక్, దాంట్లో పూజా విధానం అని ఉంటుంది, అక్కడ అది మీరు చదివేయచ్చు. అక్కడ ఉంటుంది. ఆ 16 ఉపచారాలతో పూజ అయిపోతుంది. ఖచ్చితంగా అటుకులు, బెల్లము నైవేద్యం పెట్టాలన్నమాట. ఇంకా మిగతా మీరు ఏది నైవేద్యం పెట్టండి. చెరుకు గడలు ఈ మధ్య చక్కగా తీసి కూడా అమ్ముతున్నారు, చెరుకు గడలు పెట్టచ్చు. చెరుకు గడలు అయితే మహాప్రీతి స్వామికి. ఉండ్రాళ్ళు పెట్టచ్చు. అటుకులు, బెల్లం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. అంతేనా? ఇదే పూజ. తర్వాత గోధుమ గడ్డిని మళ్ళీ ఏం చేయాలక్క? నిర్మాల్యం నెక్స్ట్ డేనే మనం తీసేది. అక్షింతలు చక్కగా అన్ని తీసుకొని ఇంటిలిపాది వేసేసుకొని, అవి మొత్తం అంతా తీసేసుకొని తొక్కని జాగాలు వేయడం అనేది చాలా, నిర్మాల్యంలో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఎన్ని మంగళవారాలు చేయాలక్క? 11 మంగళవారాలు. 11 మంగళవారాలు చేస్తే తప్పకుండా మనం అనుకున్న పని నిర్విఘ్నంగా జరిగిపోతుంది అని నా గట్టి నమ్మకం. మధ్యలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మంగళవారం వస్తే నెక్స్ట్ మంగళవారం చేసుకోవచ్చు. ఒక నెక్స్ట్ అంటే సెకండ్ ద్వితీయ విఘ్నం రాకుండా చూసుకోండి. అంతేనా? అంతే. ఒక్కటి ఏంటంటే మనకి ఇక్కడ వారం ముందే, నెక్స్ట్ వారం మనం పూజ చేసుకుంటాం అన్నప్పుడే గోధుమలు అనేవి ప్రిపేర్డ్ గా పెట్టుకోవాలి. ఎవ్రీ వీక్ ఈ పనిలో 2-3 కుండీల్లో వేసేసుకోండి. వేసేసుకుంటే 108 ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఒక వారం చేసే ముందే ఎప్పుడైనా మీకు ఎక్కువగా వచ్చాయి అనుకున్నప్పుడు చక్కగా లెక్క పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు, పేపర్ లో చుట్టేసుకొని. ఉంటాయి అవి. ఉంటాయి. బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది పూజ. చక్కగా గ్రీనరీని మమైకం చేసి చక్కగా పచ్చదనంతో నిండి పూజ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ఎలాంటి కష్టాలున్నా, కోరిక నెరవేరట్లేదు అన్నా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. అవును, ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది, ముందు బానే ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ పూజ చేసుకొని అవాంతరాల నుంచి బయటపడదు. అయితే అక్క, ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలక్క? మార్నింగ్ అవర్స్, పొద్దున పూటే. మనం ఏమి ఉపవాసం కూడా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. పూజ అయ్యేంత వరకు కొంచెం పాలు తాగి ఉంటే సరిపోతుంది, తొందరగానే అయిపోతుంది పూజ. 1/2 అవర్. ఎందుకంటే ముందు రోజే మనం గడ్డిని చూసుకుంటాం కదా, ప్రిపేర్డ్ గా ఉందా లేదా, ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి. ఒక 2-3 కుండీల్లో వేసుకుంటే మంచిది. లేకపోతే ప్లేస్ ఉంది అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా మంచిది. రైట్ అక్క. అలాగే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ఇది? లేదు పద్మిని, చేయకుండా